నమస్కారం నమిత న్యూస్ వార్తలకు స్వాగతం నా పేరు సుమలత వార్తల ముందుగా హెడ్లైన్స్ మరోసారి చంద్రబాబుకు వార్నింగ్ ఇచ్చిన జగన్ రాష్ట్రంలో భయానక వాతావరణాన్ని సృష్టిస్తున్నారని మండిపాటు ప్రజల ఆశలకు అనుగుణంగా చంద్రబాబు పాలన ఉంటుందని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. ముగిసిన పవన్ వారాహి దీక్ష చాతుర్మాస దీక్షను చేపట్టనున్న పవన్ కళ్యాణ్. తూతూ మంత్రంగా కాదు, ఇదే చివరి భేటీ అన్నట్లుగా ఉండాలి. చంద్రబాబు రేవంత్ భేటీపై రఘునందన్ రావు సూచన. ఇక డీటెయిల్స్ చూస్తే జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు దైవభక్తి చాలా ఎక్కువ. ఇటీవల ఆయన చేపట్టిన వారాహి దీక్ష ముగిసింది. 11 రోజుల పాటు ఆయన ఈ దీక్షను చేపట్టారు. సమాజ సంక్షేమం, దేశ సౌభాగ్యాన్ని కాంక్షిస్తూ ఆయన చేపట్టిన దీక్ష వారాహి అమ్మవారి ఆరాధన, కలశోద్వాసన క్రతువుతో ముగిసింది. దీక్ష ముగింపు సందర్భంగా అమ్మవారికి ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఏకహారతి, నక్షత్ర హారతులను అమ్మవారికి సమర్పించారు. వేద పండితులు బ్రహ్మశ్రీ సుధీర్ శర్మ, వేణుగోపాల్ శర్మ, హరనాథ్ శర్మ పూజా క్రతువును పూర్తి చేసి పవన్కు ఆశీర్వచనాలు అందజేశారు. మరోవైపు త్వరలోనే పవన్ కళ్యాణ్ చాతుర్మాస దీక్షను చేపట్టబోతున్నారు. గత 2 దశాబ్దాలుగా ఆయన ఈ దీక్షను చేపడుతున్నారు. ఈ దీక్ష ఆషాఢం, శ్రావణం, భాద్రపదం, అశ్వయుజ మాసాలు కలిపి 4 నెలల పాటు కొనసాగుతుంది. గృహస్థరచార ఈ రీతిలో ఈ దీక్షను పవన్ చేపట్టనున్నారు. ప్రజల ఆశలకు అనుగుణంగా చంద్రబాబు పాలన ఉంటుందని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. మంత్రి నారాయణ నివాసంలో ఎమ్మెల్యేలతో మంత్రులు నారాయణ, ఆనం రామనారాయణ రెడ్డి శనివారం భేటీ అయ్యారు. జిల్లాలో సమస్యలు, అభివృద్ధిపై సుదీర్ఘ చర్చలు జరిపారు. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో అపరిష్కృత సమస్యలపై చర్చించినట్లు తెలిపారు. జిల్లా అభివృద్ధిపై అధికారులతో చర్చించి కలిసికట్టుగా పనిచేస్తామని అన్నారు. పార్టీ బలోపేతానికి జిల్లా అభివృద్ధిపై దృష్టి సారిస్తామని తెలిపారు. నిన్న ప్రతిపక్ష నాయకత్వం నాకు కావాలని అడిగేటువంటి హోదా కూడా లేనటువంటి మాజీ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడికి వచ్చారు. ఆయన ఏం మాట్లాడారు నిన్న? ఆయనే సాక్ష్యం చెప్పేశారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు ఈవీఎం పగలగొట్టింది వాస్తవం అని ఆయనే సాక్ష్యం చెప్పాడు. దానికి వేరే విచారణ అవసరం లేదు. సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డే సాక్షి కాబట్టి న్యాయస్థానాలు కూడా ఎటువంటి విచారణ లేకుండా చట్ట ప్రకారం ఆయన మీద చర్య తీసుకోవాల్సిన అవసరం ఉందనేదే ఇవాళ నేను అనుకునేటువంటి కార్యక్రమం. ఇది వ్యక్తిగతంగా నేను మాట్లాడుతూ ఉన్నాను. ఈవీఎం పగలగొట్టింది వాస్తవమేనంటే సాక్ష్యమే కదా. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన్ని పరామర్శించడానికి వచ్చాడా, లేకుంటే మరిన్ని కేసుల్లో ఆయన్ని
దొరికిపోయే విధంగా ఈయనే సాక్ష్యం చెప్పడానికి వచ్చాడో నాకు అర్థం కావట్లేదు. నిన్నటి జగన్మోహన్ రెడ్డి పర్యటన, పెన్నెల్లి రామకృష్ణారెడ్డి నా పార్టీ వాడు తప్పు చేశాడు, ఆయన్ని చట్టపరంగా శిక్షించండి, న్యాయపరంగా కూడా శిక్షించండి సాక్ష్యం చెప్పిపోయాడు. కాబట్టి కనీసం పార్టీ నాయకత్వానికి కూడా విలువలు లేనటువంటి పరిస్థితుల్లో ఇవాళ ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ పార్టీ ఉంది, ఆ నాయకత్వం ఉంది. కాబట్టి భవిష్యత్తులో వైఎస్ఆర్సీపీ పార్టీ ఈ ఆంధ్రప్రదేశ్లో మనుగడ సాధించలేదనేటువంటిది సుస్పష్టంగా నిన్న ఆయనే చెప్పిపోయాడు. కాబట్టి దీని గురించి పెద్దగా మనం వేరేగా అనుకోవాల్సిన అవసరం లేదు. గత ప్రభుత్వంలో ప్రతి ఒక్కరూ భయపడుతూ ఉన్నారు. వ్యాపారస్తులు, చిన్న వ్యాపారస్తులు వ్యాపారం చేసుకోవాలన్నా, పెద్ద వ్యాపారస్తులు చేసుకోవాలన్నా, ఒక ఇండస్ట్రీస్ వచ్చి ఇక్కడ పెట్టాలన్నా భయపడుతూ ఉండేవాళ్ళు. ఈరోజు అందరూ ఫ్రీ అయ్యారు. నేను నెల్లూరు ప్రజలందరికీ ఒకటే చెప్పేది, వ్యాపారం చేసుకునేవాడు స్వేచ్ఛగా చేసుకోండి, అయితే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అతికించొద్దు. అదేవిధంగా ముఖ్యమంత్రి గారు ఆదేశించారు, నెల్లూరు, కడప రెండిట్లో లేఅవుట్లలో చాలా అక్రమాలు జరిగినాయి, గత ప్రభుత్వం వాళ్ళు చేశారు, వెంటనే ఎంక్వైరీ కమిటీ వేయమన్నారు. దానికి ఎంక్వైరీ కమిటీ వేసాం. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై మాజీ సీఎం జగన్ మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా దాడుల సంస్కృతిని చంద్రబాబు ప్రోత్సహిస్తున్నారని మండిపడ్డారు. టీడీపీ శ్రేణులు దాడులను వెంటనే ఆపకపోతే రానున్న రోజుల్లో టీడీపీ వాళ్లకు కూడా అదే గతి పడుతుందని మరోసారి వార్నింగ్ ఇచ్చారు. టీడీపీ శ్రేణుల దాడిలో గాయపడి కడప రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పార్టీ కార్యకర్తలను జగన్ పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. 20 ఏళ్ల పిల్లాడిని ఎందుకు నిర్దాక్షిణ్యంగా కొట్టారో కూడా తెలియదు. కేవలం ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తరఫున తాను ఓటు వేశాడని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కుటుంబానికి చెందిన వ్యక్తిని అతి దారుణంగా కావాలని అదే పనిగా వేంపల్లెకు అదే పనిగా ఒక వెహికల్లో వచ్చి దారిలో పోతా ఉన్న పిల్లోడిని బైక్ ఆపి నిర్దాక్షిణ్యంగా కొట్టి హాస్పిటల్ పాలు చేస్తూ ఉంటే ఏమి సాధిస్తూ ఉన్నారు? ఇంతవరకు పులివెందుల్లో ఎప్పుడు ఇలాంటి సాంప్రదాయం లేదు. ఎన్నో ఎన్నికల్లో చేశారు, ఎప్పుడు పులివెందుల్లో ఇలాంటి సాంప్రదాయం లేదు. ఎన్నికలు అయిపోయిన తర్వాత ఓటు వేయని వారిని కొట్టే కార్యక్రమం ఎప్పుడు జరగల. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక భయాందోళన వాతావరణం క్రియేట్ చేయడం కోసం అని రాష్ట్ర వ్యాప్తంగా ఇదే చేయిస్తూ ఉన్నారు దగ్గరుండి. ఏం సాధిస్తారు దీనివల్ల? మీరు వేసే ఈ బీజం చేసే ఈ చెడు సాంప్రదాయం రేపొద్దున మళ్ళీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి చుట్టుకుంటుంది. చంద్రబాబు నాయుడు అనుకుంటా ఉన్నాడు తానేదో ఈ మాదిరిగా చేసి భయాందోళన క్రియేట్ చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసిన వాళ్ళని కొట్టడం వల్ల ఒక తెలియని ఆనందం తనలో ఏదో పొందాలని చెప్పి అనుకుంటా ఉన్నాడు. రాష్ట్ర వ్యాప్తంగా ఒక భయాన్ని క్రియేట్ చేయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. కానీ నేను చంద్రబాబు నాయుడు గారికి మరొక్కసారి కూడా చెప్తా ఉన్నా, ఒక చెడు సాంప్రదాయానికి నాంది పలుకుతూ ఉన్నారు. దయచేసి ఆపండి. ఆపకపోతే మాత్రం ఎల్లకాలం మీరే అధికారంలో ఉండరు. అధికారం మారిన రోజున ప్రజలు చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉన్న ఈ అన్యాయాలను చూసి శిశుపాలని పాపాలు పండినట్టుగా ఆ పాపాలు చాలా వేగంగా పండుతూ ఉన్నాయి. అధికారం మారిన రోజున తాను చేస్తూ ఉన్న ఈ చెడు సాంప్రదాయం తనకే చుట్టుకుంటుంది. ఈరోజు దెబ్బలు తగిలినా దెబ్బలు తిన్నా ప్రతి ఒక్కరూ కూడా రేపొద్దున ఇదే మళ్ళీ అటువైపున చేసేదానికి మీరంతటి మీరే బీజం వేస్తూ ఉన్నారు. ఇది సరైన పద్ధతి కాదు. నాయకులుగా ఉన్న ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిల మధ్య ఎప్పటి నుంచో సత్సంబంధాలు ఉన్నాయని, కాబట్టి నేటి సమావేశంలో 10 ఏళ్లుగా పెండింగ్లో ఉన్న సమస్యలపై తూతూ మంత్రంగా కాకుండా ఇదే చివరి సమావేశం అన్నట్లుగా జరగాలని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు సూచించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రజాభవన్ వేదికగా ఈరోజు సాయంత్రం 6 గంటలకు ఇరు రాష్ట్రాల సీఎంలు భేటీ కాబోతున్నారని, ఈ సమావేశం ఫలితాలు 2 రాష్ట్రాల ప్రజలకు ఆనందం పంచేలా ఉండాలని ఆకాంక్షించారు.
ఈరోజు సాయంత్రం 6 గంటలకు భాగ్యనగరంలో జరగనున్నటువంటి 2 రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంలో జరగబోతున్నటువంటి సమావేశ ఫలితాలు రేపు ఉభయ రాష్ట్రాల ప్రజలకి ఆనందాన్ని పంచే రీతిలో ఉండాలని చెప్పి నేను ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులకి సవినయంగా అప్పీల్ చేస్తా ఉన్నాను. గత 10 సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్నాయని చెప్తున్నటువంటి విభజన సమస్యలు ఇద్దరిని గురు శిష్యులు అంటారా, ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అని చెప్తారా, వాట్ ఎవర్ యూ నేమ్ ఇట్, ఇద్దరు కలిసి ఒకే పార్టీలో చాలా కాలం పనిచేసినారు. ఇద్దరి మధ్యలో సన్నిహిత సంబంధ బాంధవ్యాలు ఉన్నాయి కాబట్టి ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు గత ముఖ్యమంత్రులకి భిన్నంగా ఒక మంచి సుహృద్భావ వాతావరణంలో ఈరోజు సమావేశాన్ని జరపాలని, చాలా కాలం నుంచి తెలంగాణ నుంచి వచ్చి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మా ఎంప్లాయీస్ అందరినీ తిరిగి తెలంగాణకు తీసుకొచ్చే రీతిలో వారి అడుగులు పడాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, అదే రకంగా పెండింగ్లో ఉన్నటువంటి ఇరు రాష్ట్రాల సమస్యలు భాగ్యనగరంలో ఆంధ్రప్రదేశ్కి చెందాల్సినటువంటి న్యాయంగా దక్కాల్సిన వాటాలు ఏమైనా ఉంటే వాటి విషయం లోపల ఒక స్పష్టతనివ్వాలని, ఈ మీటింగ్ చివరి సమావేశం ఇరు రాష్ట్రాల మధ్యలో ఉండేటువంటి సమస్యల పరిష్కారంకి ఏర్పాటు చేసిన సమావేశంగా జరగాలి తప్ప తూతూ మంత్రంగా జరిపి మళ్ళీ ఒక సమావేశం పెడతాం మళ్ళీ పరిష్కరిస్తామని ఇప్పటికే ఒక దశాబ్ద కాలం నుంచి ఇరు రాష్ట్రాల మధ్యలో పెండింగ్లో ఉన్నటువంటి ప్రతి సమస్యని పరిష్కరించే దిశగా ఈ సమావేశం జరుగుతుందనేటువంటి సంపూర్ణమైనటువంటి ఆశాభావాన్ని నేను వ్యక్తం చేస్తూ ఉన్నాను. ఆ దిశగానే ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు తమ పరిణతిని ప్రదర్శించి 2 రాష్ట్రాల సమస్యలకి ఒక చరమగీతం పలికితే బాగుంటుందనేది ఉభయ రాష్ట్రాల ప్రజల న్యాయబద్ధమైనటువంటి కోరికగా నేను వారి ముందు ఉంచదలుచుకున్నాను. సో దేవుడి ముందు రాజకీయాలు మాట్లాడడం సమంజసం కాదు. భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం ఏది సమంజసమని భావిస్తే, ఏ కార్యకర్తకు ఏ స్థాయిలో ఎక్కడ బాధ్యతలు ఇస్తే ఏది న్యాయం అనిపిస్తే కేంద్ర పార్టీ తీసుకునేటువంటి నిర్ణయాన్ని క్రమశిక్షణ కలిగినటువంటి కార్యకర్తగా ప్రతి ఒక్కరం పాటిస్తాం. ఆశపడడం అడగడంలో తప్పుందని నేను అనుకోవట్లేదు. అర్హత ఉన్నటువంటి చాలామంది నాయకులు అడుగుతూ ఉన్నాం. అందులో పార్టీ హైకమాండ్ తీసుకునే తుది నిర్ణయానికి శిరసావహిస్తాం, కట్టుబడి ఉంటాం. చంద్రబాబు ఢిల్లీ పర్యటనకు సంబంధించిన ప్రెస్ మీట్లో ఆత్మస్తృతి పరనింద కనిపించిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే పీజేఆర్ సుధాకర్ బాబు ఎద్దేవా చేశారు. టీడీపీ అధికారంలోకి వచ్చి నెల రోజులైందని, వారు ప్రజలకిచ్చిన హామీలు అమలు కోసం ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఆశగా ఎదురుచూస్తున్నారని ఆయన అన్నారు. శుక్రవారం సుధాకర్ బాబు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఎన్డీఏ ఈ రోజున గవర్నమెంట్ ఫామ్ చేసినప్పుడు ఓ పక్కన నీతో పాటు సహచరుడైన నితీష్ కుమార్ గారు డిమాండ్ చేసినప్పుడు మీరెందుకు డిమాండ్ చేయలేకపోతున్నారని వైఎస్ఆర్సీపీ ప్రశ్నిస్తుంది మిమ్మల్ని. మీరు డిమాండ్ చేయమని అడుగుతున్నాం. మీరు సాధించుకునే శక్తి ఉంది, ఎందుకంటే మీరు చక్రాన్ని బాగా తిప్పగలుగుతున్నారు. ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రానికి చాలా ఉపయోగం కూడా. మీరు ఎంత బాగా చక్రం తిప్పగలిగితే ఈ ఆంధ్ర రాష్ట్రానికి అన్ని మేళ్లు జరుగుతాయని ప్రజలు నమ్ముతున్నారు. మీ అధికారాన్ని దుర్వినియోగం చేసుకోకుండా ప్రజలు ఇచ్చిన మద్దతుని 4,12,00,000 మంది ఓటర్లు ఉంటే మీకు 1,53,84,576 మంది ఓట్లేశారు. మాకేమో 1,32,84,134 మంది ఓట్లేశారు. మాకు 40% మంది ఓట్లేశారు. మాతో జనం ఉన్నారు. అలాగనే ఇప్పుడు మీకు ఓట్లేసిన వాళ్ళైనా మాకు ఓట్లు వేసిన వాళ్ళు అందరూ మన ప్రజలే. ఆ ఆలోచన దృక్పథంతోనే జగన్మోహన్ రెడ్డి గారు తన యొక్క సంక్షేమ పథకాల అమలులో కానివ్వండి, పరిపాలనలో కానివ్వండి, ఆయన పరిపాలించిన విధానంలో కానీ ఏ ఒక్క రోజు కూడా పార్టీల ప్రస్తావనే చేయలేదు. మా కార్యకర్తలు చెబుతున్నారు మన ఓటమిలో అదొక కారణమని. ఈరోజు మీరు నెల రోజుల్లోనే చూపించేశారు అధికారం ఎందుకు తెచ్చుకోవాలి, అధికారం వస్తే ఏం చేయొచ్చు, అధికారం వస్తే పక్క పార్టీ వాళ్ళ మీద కేసులు ఎట్ట పెట్టొచ్చు, కొట్టడం ఎలా చేయొచ్చు, దోపిడీ ఎలా చేయొచ్చు, దౌర్జన్యం ఎలా చేయొచ్చు, కట్టుకున్న బిల్డింగ్లు ఎలా కూల్చొచ్చో మీరు చూపించేశారు. జగన్మోహన్ రెడ్డి గారు ఆ పాలసీ నమ్మలేదండి. ఆ పాలసీ నమ్మలేదు కాబట్టే ప్రతి ఒక్కళ్ళకి తెలుగుదేశం అయినా, బీజేపీ అయినా, కాంగ్రెస్ అయినా, లేదా కమ్యూనిస్ట్ పార్టీలైనా, జనసేన కార్యకర్తలైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో పూర్తిగా సంక్షేమాల్ని తీసుకున్నారు, అనుభవించారు. ఈరోజు మేమేం అడగటం లేదు. నిన్న కూడా గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు డిమాండ్ చేశారు, మీ పరిపాలన, మీ అధికారం ఇచ్చింది ప్రజలు దాడులు చేయమని, కేసులు పెట్టమని, హత్యలు చేయమని, కట్టుకున్న భవనాలు కోల్చమని కాదు, చేతనైతే మీరు చెప్పిన హామీలు నెరవేర్చమని చెప్పి అడుగుతున్నారు. ఈరోజు మేము చెబుతున్నాం, 2019లో నవరత్నాలనే హామీలను ఇచ్చాం, 96% ఇంప్లిమెంట్ చేసి చూపించాడు. మొదటి నెలలోనే దానికి
ఆయన ఎక్కడ కూడా అనుమానానికి తావు లేకుండా చేశాడు. నవరత్నాలను పూర్తిగా అమలుపరిచాడు. ఈ రోజున మీరిచ్చిన హామీలే, మేమేం డీవియేట్ అవ్వట్లే, మీరు చెప్పిన హామీలే మీరు నెరవేరిస్తే చూడాలని ఈరోజు మీరు 7,000 ఇచ్చారు, సంతోషం, ఆహ్వానిస్తున్నాం. ఆహ్వానించి తీరాల్సిందే. హామీలను రాష్ట్ర పరిపాలనా దక్షతతో ప్రజలందరినీ ప్రేమించి ప్రజలకు మెచ్చే నాయకుడిగా మీరు ఇంప్లిమెంట్ చేస్తే మేము ఆహ్వానిస్తూనే ఉంటాం. కానీ మీరిచ్చిన 7,000లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్లకు ఓట్లేసిన వాళ్లకు ఎందుకు మీరు పథకాలు అమలుపరచారు? వైఎస్ఆర్ కడప జిల్లా కాంగ్రెస్ జిల్లా మేజిస్ట్రేట్ గా లోతేడి శివశంకర్ శనివారం వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య బాధ్యతలు చేపట్టారు. పండితులు అధికారులు పూర్ణ కుంభ స్వాగతంతో కలెక్టర్కు స్వాగతం పలికారు. బాధ్యతలు చేపట్టిన అనంతరం కలెక్టర్ శివశంకర్ మాట్లాడుతూ కడప జిల్లాలో పనిచేయడం ఎంతో గర్వంగా ఉందని తెలిపారు. అధికారుల సమిష్టి కృషితో జిల్లాను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తారని తెలిపారు. జేసీ గారు శ్రీ వెంకటేశ్వర స్వామిన సంపూర్ణ అనుగ్రహ ప్రసాద మహాంతో యజమానస్య శ్రీ శ్రీశైల మల్లికార్జున స్వామిన సంపూర్ణ అనుగ్రహ ప్రసాద మహాంతో యజమానస్య శ్రీ రాజరాజేశ్వరి అనుగ్రహ ప్రసాద భవంతో మహాంతో యజమానస్య శ్రీ కామకోటి కళాంబికా సమేత సోమసుందరేశ్వర స్వామి సంపూర్ణ అనుగ్రహ ప్రసాద భవంతో మహాంతో ఓం సత్యాస్సంతి యజమానస్య కామాః ధ్రువంతే రాజా వరుణో ధ్రువంతే ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం సుజనం తదేవ తారాబలం చంద్రబలం విద్యాబలం దేవబలం తదేవ లక్ష్మీపదే తేంద్రయుగం స్మరామి అయం ముహూర్తః సుముహూర్తః. ఓకే సార్, ఓకే అందరికీ నమస్కారం. ఈరోజు భౌగోళికంగా ఎంతో వైవిధ్యం కలిగి ఎంతో చారిత్రాత్మక ప్రాశస్త్యం కలిగిన కడప జిల్లాకు 168వ కలెక్టర్గా జాయిన్ అవ్వడం నాకు ఈరోజు ఛార్జ్ తీసుకోవడం చాలా ఆనందంగా ఉంది. గతంలో నేను సబ్ కలెక్టర్ పాడేరు, అలాగే పిఓ ఐటీడీఏ సీతంపేట, తర్వాత వైజాగ్ జాయింట్ కలెక్టర్గా చేశాను. తర్వాత కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్. ప్రజా వ్యతిరేక నూతన క్రిమినల్ చట్టాల అమలు నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ రేపల్లిలో బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదుల నిరసన కార్యక్రమం చేపట్టారు. పార్లమెంట్లో ఎలాంటి చర్చ లేకుండానే కేంద్ర ప్రభుత్వం అమలులోకి తీసుకువచ్చిన నేర చట్టాలపై వెంటనే పునఃసమీక్ష జరగాలని డిమాండ్ చేస్తూ న్యాయవాదులు నిరసన తెలిపారు. నూతన నేర చట్టాల అమలును నిరసిస్తూ న్యాయవాదులు కోర్టు విధులను బహిష్కరించారు. కొత్త చట్టాలను రద్దు చేయాలి, కొత్త చట్టాలను వర్ధిల్లాలి, న్యాయవాదుల ఐక్యత, వర్ధిల్లాలి, న్యాయవాదుల ఐక్యత. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి కొత్త విధానము న్యాయవాదులకు అయోమయ పరిస్థితిలో పడే అవకాశం ఉన్నది. ఇంత ముందున్నటువంటి చట్టాలనే సక్రమంగా అమలు చేస్తే బాగుంటుంది. ఈ కొత్త చట్టాలను రద్దు చేసే వరకు న్యాయవాదులు రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేస్తారని చెప్పి నేను ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. ఈ కొత్త చట్టాల వలన సరైన అవగాహన లేక న్యాయవాదులు తికమకబడే పరిస్థితి ఉన్నది. అందుకని పాత చట్టాలనే అమలు జరిపే విధానం వచ్చే వరకు రాష్ట్ర వ్యాప్తంగా న్యాయవాదులంతా ఉద్యమం చేస్తారని చెప్పి నేను ఈ సమాముఖంగా తెలియజేస్తున్నాను. ప్రభుత్వం వారు ఇటీవల దేశవ్యాప్తంగా ఉన్నటువంటి
క్రిమినల్ కేసులకు సంబంధించినటువంటి 3 చట్టాలు తీసుకొచ్చారు. ఆ చట్టాలు వాస్తవంగా ప్రజలకు చాలా నష్టం కలిగించేటువంటి విధంగా ఉన్నాయి. ఇప్పుడున్నటువంటి చట్టాలు ప్రజలకు అవగాహన ఉంది, అట్లాగే న్యాయవాదులకి సమాజానికి అన్ని కూడా అవగాహన ఉన్నటువంటి చట్టాలు అవి ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ కానీ, అట్లాగే ఐపీసీ కానీ, సిఆర్పీసీ కానీ ఇవన్నీ కూడా ప్రజలకు ఉపయోగమైనటువంటి చట్టాలు. వీటి స్థానంలో వీటిని రద్దు చేసి కొత్త విధానాన్ని తీసుకొస్తా ఉన్నారు ప్రభుత్వం వారు. అది చాలా దుర్మార్గమైనటువంటి చర్య. ఎందుకంటే ఆ చట్టాలు ప్రవేశపెట్టేటప్పుడు దేశవ్యాప్తంగా కూడా ప్రజల్లో చర్చ జరగాలి, పార్లమెంట్లో చర్చ జరగాలి, ప్రజా ఆమోదం పొందాలి తప్ప ఏదో మేము తీసుకొస్తున్నాము ప్రజలందరూ కూడా భరించాలంటే అది చాలా నియంత్రితమైనటువంటి వ్యతిరేకమైనటువంటి ప్రజా వ్యతిరేక చర్య. అలాంటి చర్యలందరూ కూడా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి న్యాయవాదులందరూ కూడా ఖండిస్తూ ఉన్నారు. దేశవ్యాప్తంగా అందరూ కూడా న్యాయవాదులు ప్రజలందరూ కూడా ఐక్య ఉద్యమం ద్వారా ఖచ్చితంగా ఈ చట్టాలు రద్దు చేయాలని ప్రజలందరూ కూడా అవగాహన చేసుకుని ఉద్యమంలో భాగస్వాములు కావాలని అందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. న్యాయస్థానం టు దేవస్థానం కార్యక్రమంలో శ్రీవారి దర్శనానికి వచ్చిన తమను ఆదరించిన ఎమ్మెల్యే పులివర్తి నాని ఆ రోజు చూపిన ఆప్యాయత మరవలేనిదని అమరావతి రాజధాని ప్రాంత రైతులు అన్నారు. శ్రీవారి దర్శనాంతరం తిరుచారణూరులో ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో ఉన్న చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నానిని కలిసి భారీ మెజారిటీతో విజయం సాధించినందుకు శుభాకాంక్షలు తెలిపి ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. అన్నీ కూడా మనతో పాటే ఉండి మనకి పూర్తిగా మన పక్షాన ఉండి మనకి సహకరించి చాలా కష్టపడి ఆ రోజు ఏర్పాట్లు మొత్తం చేశారు సార్. అదేవిధంగా 48 గంటల ముందు ఆ రోజు హైకోర్టు తీర్పు ఇచ్చింది బహిరంగ సభ పెట్టుకోవచ్చని. 48 గంటల్లో సార్ పులివర్తి నాని గారు అక్కడే సభా ప్రాంగణంలో ఉండి నైట్ కూడా అక్కడే కొనుక్కొని ఎటువంటి ఇబ్బందులు లేకుండా బ్రహ్మాండంగా సభ జరగడానికి చక్కగా ఏర్పాట్లు చేశారు. బహిరంగ సభ కూడా కష్టం చాలా ఉంది. అదేవిధంగా సార్ మీ మీద జరిగినటువంటి దాడిని మా మీద జరిగినట్టుగానే భావించాం. మా రైతులు మహిళలందరూ కూడా భగవాన్ని ప్రార్థించాం. ప్రతి ఒక్కరు కూడా కన్నీరు కట్టారు మీ మీద ఆ రోజు జరిగినటువంటి దాడి. అదేవిధంగా పులివర్తి నాని గారంటే మా అందరి హృదయాల్లో మా అందరి గుండెల్లో మీకు చెరగని ముద్రగా ఉంటుంది సార్. ఎందుకంటే మీరు ఆ రోజు అటువంటి పరిస్థితుల్లో పాదయాత్రలో ప్రభుత్వం నుంచి మీకు ఎన్ని ఒత్తిళ్లు ఉన్నాయి. ఖరీఫ్ సీజన్లో పంటల సాగుకు రైతులు ఇబ్బందులు లేకుండా వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులు చూసుకోవాలని తూర్పు గోదావరి కలెక్టర్ ప్రశాంతి సూచించారు. శుక్రవారం రాజమండ్రిలోని కలెక్టరేట్ వద్ద వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులతో ఆమె సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం నిర్దేశిత లక్ష్యాలను చేరేందుకు అధికారులంతా కార్యాచరణ రూపొందించాలని కలెక్టర్ సూచించారు. పేదరిక నిర్మూలనలో సహకార సంఘాల పాత్ర శ్లాఘనీయమని జిల్లా సహకార అధికారి పి రమేష్ కొనియాడారు. అంతర్జాతీయ సహకార దినోత్సవం శనివారం విజయనగరం జిల్లా సహకార బ్యాంకు ఆవరణలో పతాకావిష్కరణ చేశారు. డీసీఓ రమేష్ మాట్లాడుతూ పేదరికాన్ని నిర్మూలించే కార్యక్రమాల్లో సహకార సంఘాలు అందిస్తున్న సేవలు మలవలేనివని అన్నారు. సరైన నాయకత్వం ఉంటే సహకార సంఘాలు గణనీయమైన విజయాలను సాధిస్తాయని చెప్పారు.
పార్లమెంటు సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేసి ఢిల్లీ నుంచి విశాఖకు మొట్టమొదటిసారిగా వస్తున్న జర్నలిస్టు విజయనగరం పార్లమెంటు సభ్యులు కలిశెట్టి అప్పలనాయుడు విశాఖపట్నం విమానాశ్రయానికి చేరుకొని అక్కడి నుంచి రోడ్డు మార్గంలో అభిమానులు కూటమి శ్రేణులు ఏర్పాటు చేసిన ర్యాలీతో విజయనగరం వెళ్తున్నారు. విశాఖ విమానాశ్రయానికి పార్టీ శ్రేణులు అభిమానులు భారీ ఎత్తున తరలివచ్చి ఘన స్వాగతం పలికారు. ఎన్డీఏ కూటమి రాష్ట్రంలో దేశంలో ఎన్డీఏ కూటమి ఏర్పడడం వల్ల యావత్ ప్రజలు రాష్ట్ర ప్రజలు ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఈరోజు మనందరి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ పర్యటనకు వచ్చి 2 రోజులు విరామం లేకుండా ప్రధానమంత్రిని కేంద్ర మంత్రులు పర్యటన చేసి వారిని కలుసుకొని 5 కోట్ల ఆంధ్రులకు ఏం కావాలో అన్ని కూడా అడిగి ఈరోజు ఏదైతే నమ్మకంతో ప్రజలు ఇచ్చి అవకాశం ఇచ్చి వారికి గౌరవం ఇచ్చారో మా అందరూ గౌరవం ఇచ్చారో ఆ గౌరవాన్ని బాధ్యతగా తీసుకొని ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇటు పవన్ కళ్యాణ్ గారు బీజేపీ అగ్ర నాయకత్వం అందరూ కూడా కలిసి రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేస్తున్నారు. ఈరోజు ఉత్తరాంధ్రలో విజయనగరం పార్లమెంట్ సభ్యుడిగా నన్ను ఎంపిక చేసి 2,50,000 మెజారిటీతో గెలిపించి పార్లమెంట్ పంపించి ఈరోజు మంచి గౌరవాన్ని ఇచ్చారు. ఆ గౌరవాన్ని బాధ్యతగా తీసుకొని మేము ఈరోజు ప్రతి క్షణం కూడా మా ఎమ్మెల్యేలు మా మంత్రులు లేకపోతే మేము కానీ ఎంపీలుగా మేము కానీ ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం 100 పాలు ప్రతి క్షణాన్ని కూడా వినియోగించుకుంటామని మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం. మాది ప్రజా సంక్షేమం ప్రజల కోసం ఆలోచించే ప్రభుత్వం. చంద్రబాబు నాయుడు గారు కానీ లేకపోతే పవన్ కళ్యాణ్ గారు కానీ లేకపోతే ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.